Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ రిలీజ్ అయిన 2 ఫిల్మ్స్ శుభం అండ్ సింగిల్ రెండు కూడా హిట్ టాక్ నైతే సొంతం చేసుకున్నాయి. రెండు కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండడంతో ఆడియన్స్ సినిమా ఇంట్రెస్ట్ ని చూపెడుతున్నారు. ముఖ్యంగా సింగిల్ ఫిల్మ్ డే1 చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ ఫిల్మ్ శ్రీ విష్ణు కెరీర్ లో వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ గా చెప్పొచ్చు. అయితే ఈ వీకెండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా తెలుగు స్టేట్స్ కంటే ఓవర్సీస్ లో మంచిగా పర్ఫార్మ్ చేయడం. శుభం అయితే ఇండియాలో కంటే ఓవర్సీస్ లోనే పెద్ద నెంబర్ పెట్టింది. ఇక ఈ వీకెండ్ జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కూడా ఉండడంతో ఆ మూవీ అన్ఎక్స్పెక్టెడ్ గా పర్ఫార్మ్ చేసింది. సీనియర్ హీరోల రీ రిలీజెస్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది ఆ ఫిల్మ్. ఇక నాని హిట్ 3 ఎలానో బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు కూడా తన ర్యాంపేజ్ చూపిస్తూ ఇప్పుడు టైటిల్ లో టాప్ నెంబర్ కి టార్గెట్ పెట్టగా ఈ అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి విషయానికి వస్తే డే1 ఓవర్సీస్ లో 70 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ 85 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడంతో డే1 టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 మార్క్ దాటింది. ఇది సీనియర్ హీరోల రీ రిలీజెస్ లో ఇంద్ర మూవీ తర్వాతి ప్లేస్. ఈ రోజు రేపు కూడా బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి. ఫుల్ రన్ లో ఖచ్చితంగా ఇంద్ర సినిమాని మ్యాచ్ చేసేలానే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. బట్ ఆడియన్స్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే సినిమా ప్రింట్ అంతగా బాలేకపోవడం, ఇచ్చిన థియేటర్స్ అన్ని కూడా లో క్వాలిటీలో ఉండడం. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక శుభం మూవీ విషయానికి వస్తే డే1 ఇండియాలో 15,000కు పైగా టికెట్స్ బుక్ మై షోలో సోల్డ్ అవగా ఓవర్సీస్ లో 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో మరో 70 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో డే1 టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1.45 కోట్లకి చేరుకుంది. షేర్ 70 లక్షల రేంజ్ లో ఉంది. మూవీ హిట్ అనిపించుకోవాలంటే వీకెండ్ గ్రో చూపెట్టగా తప్పదు. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. కంటెంట్ వైజ్ అయితే ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమాకే సక్సెస్ అయ్యారు సమంత. ఇక సింగిల్ విషయానికి వస్తే డే1 35% వరకు రిక్వెస్ట్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ముఖ్యంగా ఓవర్సీస్ లో నైజంలో 95 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా సీరియల్లో 15 లక్షలు, ఆంధ్రలో 52 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.6 కోట్లకి చేరుకోగా షేర్ 2.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన సింగిల్ ఫిల్మ్ డే1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.15 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు కావడంతో మరో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న ఊపు చూస్తుంటే ఈ రోజే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. అలానే లాంగ్ రన్ లో సామాజిక వర్గం నాకు ఏమాత్రం తగ్గకుండా సేమ్ నెంబర్ పెట్టే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికైతే టికెట్స్ బుక్ మై షోలో గంటకి 5,000 వరకు సోల్డ్ అవుతున్నాయి. సో వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవడం పక్కా. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక హిట్ 3 విషయానికి వస్తే 8 రోజుల పాటు కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9వ రోజు మరోసారి 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఈ రోజు రేపు కలుపుకుంటూ ఓవరాల్ గా 11 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్న తర్వాత ప్లేస్ లో నిలవనుంది ఈ ఫిల్మ్. ఈ 9 డేస్ కి గాను నైజాంలో షేర్ 16 కోట్లకి చేరుకోగా సీరియల్లో 4.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.5 కోట్లకి చేరుకుంది. సీరియల్లో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో 2.4 కోట్లు, వెస్ట్ లో 2 కోట్లు, గుంటూరులో 2.5 కోట్లు, కృష్ణాలో 2.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.13 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో ఆంధ్రాలో 15 కోట్ల మార్క్ ని టచ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుంది. అలా 9 రోజులకి గాను ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 35.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 62 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.3 కోట్ల షేర్, రిమైనింగ్ లాంగ్వేజెస్ లో 1.7 కోట్ల షేర్ అండ్ ఓవర్సీస్ లో 12 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 56 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 107 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు కావడంతో ఇప్పటికే 6 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో ఎలానో మార్క్ ని అందుకోబోతుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఈ 4 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 4 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.